గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా గురుగ్రహం 2వ రాశిలో, ఏకాదశంలో చంద్ర శనులు, 6లో కేతువు. సంపూర్ణంగా గురుబలం సహకరిస్తోంది. ముఖ్య కార్యక్రమాల్లో శుభయోగాలు ఉంటాయి. మీ కృషిని బట్టి అదృష్టం వరిస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకొని వాటిని అమలు చేయండి. శుభప్రదమైన కార్యసిద్ధి ఉంటుంది. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఆశయం నెరవేరే దిశగా కృషిని కొనసాగించండి. మనది అనుకొని బాధ్యతలని నిర్వర్తించండి. లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. ఉద్యోగరీత్యా జాగ్రత్తలు తీసుకోండి. విశ్వాసంతో పనిచేయండి. కలహ సూచన ఉన్నది కాబట్టి మితంగా సంభాషించండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. అనవసరమైన విషయాలని పదే పదే మనసుకి గుర్తు చేసుకోవద్దు. ఒక మెట్టు దిగైనా సరే అహాన్ని పక్కన పెట్టి పనిచేయడం ద్వారా ఇబ్బందులు దూరం అవుతాయి. వ్యాపారంలో కూడా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ముఖ్య కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు మిత్రుల సూచనలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి కృషిని కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు శ్రీ మహాగణపతిని స్మరించడం చాలా మంచిది. మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? గణపతి దర్శనం శుభదాయకం. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? అష్టమంలో బుధుడున్నాడు. పెసలు కొద్దిగా దానం చేయండి.